బీజేపీకి 400+ ఎలా వస్తుందని చెప్పి మనం ఫార్ములాస్ తోటి కూడా ఇగో స్ప్రెడ్ షీట్ తోటి సహా మనం 1 మంత్ బ్యాక్ 1 మంత్ ఎగో మనం 2024 టార్గెట్ 400+ ఫార్ములా ఇదే అని చెప్పని 1 మంత్ బ్యాక్ మనం ఇచ్చాం. ఆ రోజున 1 మంత్ బ్యాక్ ప్రతి ఒక్క పోల్స్ బీజేపీకి ఎన్డీఏకి 330 ఆ రేంజ్లో 325 to 335 ఎన్డీఏకి ఇచ్చేవి. నేను ఆ రోజున 400 ఎలా వస్తాయి, ఏ స్టేట్లో ఎంత వస్తాయి అని చెప్పని ఆ రోజునే నేను మీకు ఇచ్చాను. ఈ వీడియో వెళ్ళి చూడండి. 2024 టార్గెట్ 400+ ఫార్ములా ఎన్ఆర్ఐ అనలిస్ట్ రమేష్ అని కొట్టండి. ఎన్ఆర్ఐ అనలిస్ట్ రమేష్ 2024 టార్గెట్ 400+ అని కొడితే మీకు ఈ వీడియో వస్తుంది. ఓకే, స్ప్రెడ్ షీట్ తోటి సహా ప్రతి ఒక్క ఈ స్ప్రెడ్ షీట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెట్టాను, మీరు డౌన్లోడ్ చేసి చూసుకోండి. ఆ రోజున నేను బెంగాల్కి 32 సీట్లు ప్లస్ ఇచ్చా, 32+ ఇచ్చాను. ఈ రోజున వెస్ట్ బెంగాల్లో ఇవ్వండి, బీజేపీ విల్ విన్ 35 సీట్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఇన్ 2024 లోక్సభ సీట్స్ అంటున్నారు. అంటే 32 to 35 అంటున్నారు. ఇప్పుడు నేను ఆ 32 1 మంత్ బ్యాక్ ఇచ్చాను. ఇదిగోండి 2024 టార్గెట్ 400+. మనం ఇచ్చింది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అంతకుముందు ఆ రోజున పోల్స్ జనాలు ఇచ్చింది వాళ్ళ పోల్స్ అన్నీ కూడా 2-3 మంత్స్ బిహైండ్ ఉండేది. ఓకే, సో ఈ రోజున ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ బీజేపీ ఎన్డీఏ క్లోజ్ టు 400 ఇస్తుంది. ప్రతి ఒక్క ఛానల్ ఇస్తూ ఉంది. 390, 395, 400 వస్తుందా లేదా అని అంటూ ఉన్నారు. సో వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ తెలంగాణలో బీజేపీ రైస్ మనం ముందే పసిగట్టి చెప్పాం. వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ రైస్ చెప్పాం. సో ఇట్లా ప్రతి ఒక్క తమిళనాడులో చెప్పాం, కేరళలో చెప్పాం. తమిళనాడులో 4 నుంచి 6 సీట్లు అని చెప్పాం, కేరళలో 3 నుంచి 6 సీట్లు అని చెప్పాం. ఓకే, మన తెలంగాణలో 14 నుంచి 15 సీట్లు బీజేపీకి, వెస్ట్ బెంగాల్లో 32 నుంచి 35 మనం ఇచ్చాం. ఇదిగోండి ఈ 2024 టార్గెట్ 400+ ఎన్ఆర్ఐ అనలిస్ట్ రమేష్ అని కొడితే మీకు ఈ వీడియో వస్తుంది. ఇదిగోండి విత్ ప్రూఫ్ అని చెప్పని స్ప్రెడ్ షీట్లో ఏ రాష్ట్రానికి ఎన్ని ఇస్తామో ఆ రోజు అని చెప్పాం. మనం ఇచ్చిన ప్రిడిక్షన్ అక్షరాల నిజమయ్యేటట్టు కనపడతా ఉంది. బీజేపీకి మనం అప్పుడు ఇచ్చినప్పుడు బీజేపీకి 358 ఇచ్చాం, 358+ ఇచ్చాం. ఓకే, సో 370కి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది. మీరు అందరూ ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఓటేస్తే 370 దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఎన్డీఏకి మాత్రం 400+ వెళ్తుంది. బట్ బీజేపీకి బై ఇట్ సెల్ఫ్ 370 రావడం అనేది ఛాలెంజ్. అది ప్రజలు తీసుకురావాలి 370 అనేది. ఓకే, జై హింద్. మీరు అందరూ కలిసి ఓటేస్తారని చెప్పని ఆశిస్తూ